లీప్ యాప్ లేటెస్ట్ వెర్షన్‌లో ట్యాగ్ స్టూడెంట్ టు సచివాలయం అనే ఆప్షన్ ద్వారా మనం స్టూడెంట్‌ని సచివాలయానికి ఎలా ట్యాగ్ చేయాలో చూద్దాం. ముందుగా స్కూల్ డైస్ కోడ్, పాస్వర్డ్‌తో లాగిన్ అయిన తర్వాత స్టూడెంట్ టైల్ ఉంటుంది. ఈ స్టూడెంట్ టైల్ మీద ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ దీంట్లో మనకి యాక్షన్స్ అని చెప్పేసి టైల్ ఉంటుంది. ఈ యాక్షన్స్ టైల్ మీద ప్రెస్ చేయాలి. దీంట్లో కొత్తగా లాస్ట్ ఆప్షన్ మనకి ట్యాగ్ స్టూడెంట్ సచివాలయం అని చెప్పేసి ఆప్షన్ ఉంది. ఈ ట్యాగ్ స్టూడెంట్ సచివాలయం దీని మీద ప్రెస్ చేయాలి. మన స్కూల్లో డీటెయిల్స్ అప్డేట్ చేయాల్సిన స్టూడెంట్స్ అందరి యొక్క నేమ్స్ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతాయి. వీళ్ళు ఏ స్టూడెంట్కి సంబంధించి మనం డేటా అప్డేట్ చేయాలనుకుంటున్నాం కన్సర్న్ స్టూడెంట్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఆ డేటా వచ్చేసరికి ఏ డేటా అప్డేట్ చేయాలో అది మనకి బ్లాంక్గా ఉంటుంది. ఆ బ్లాంక్గా ఉన్న డేటాను మాత్రమే మనం అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ గార్డియన్ ఆధార్ ఇది అవసరం లేకపోతే మనం నో సెలెక్ట్ చేసుకుంటాము. ఫాదర్ ఆధారు, మదర్ ఆధారు వీటిలో ఎట్లయినా సరే అప్డేట్ చేయాల్సి వస్తే అప్డేట్ చేసి ఫైల్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నేటివ్ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకుంటాము. తర్వాత మండలు, సచివాలయం కూడా సెలెక్ట్ చేసుకొని మనం దీన్ని అప్డేట్ చేయాలి.